మొన్న 3వ తారీఖు అన్నపూర్ణ స్టూడియోలో అసలు ఏం జరిగింది? ఆ 'బీబీ అగ్ని పరీక్ష' అదే కామన్ మ్యాన్ ఎంట్రీ షోకి సంబంధించిన ప్రాసెస్‌లో భాగంగా మూడో లెవెల్‌ల గ్రూప్ డిస్కషన్‌కి ఎంతమంది అటెండ్ అయ్యారు? ఆ అటెండ్ అయినోళ్ళలో ఎంతమంది తోపులు, తురుములు? ఎంతమంది సెలబ్రిటీలు, ఎంతమంది కామన్ మ్యాన్‌లు? ఆ వచ్చినోళ్ళని ఎట్లా సెలక్షన్ ప్రాసెస్ జరిగింది? గ్రూప్ డిస్కషన్ ఎట్లా జరిగింది? అందులో ఎవరు సూపర్‌గా మాట్లాడిర్రు, కొట్లాడిర్రు, ఎవరు తన్నుకున్నారు, గుద్దుకున్నారు, గల్లలు గల్లలు పట్టుకునే దాకా వేరు. ఎవలు "హేయ్! నువ్వు అరిస్తే నేను కరుస్తా, నువ్వు షౌట్ చేస్తే నేను రోర్ చేస్తా" అనుకుంటా సినిమాటిక్ డైలాగులు కొట్టిర్రు. అసలు ఏం జరిగింది కథ? అసలు అక్కడ ఏమేం జరిగింది? కళ్ళకు గట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది? ఆళ్ళు ఏ ఫీల్డ్ నుంచెళ్ళి వచ్చినోళ్ళు? ఏంది కథ? ఒకవేళ ఆ నంబరు వచ్చిన వాళ్ళందరిట్లల్ల నంబర్ చూస్తంటే వాళ్ళకి కావాల్సిన నెక్స్ట్ రౌండ్‌కి అగ్ని పరీక్ష అనే 4థ్ లెవెల్‌కి కావాల్సిన 40 మందికి దాదాపు 25 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే దొరికిర్రు. 25 మంది మాత్రమే మంచోళ్ళు దొరికిర్రు. మరి ఆ 40 మందిని ఫిల్ చేయడానికి 15 మందిని ఎవరిని తీసుకొచ్చి జాయిన్ చేస్తారు అందులో? ఇవన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియో కోసం నేను ఇంతవరకు నా 'బిగ్ బాస్' ఈ రివ్యూస్ చరిత్రల ఇంతగనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కష్టపడలే. ఎందుకంటే మొన్న జరిగిన దానికి నిన్ననే వీడియో పెడతాన్నా. కానీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం వెతికి చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి మాక్సిమస్, డెగ్మస్, మెరిడియస్, వాళ్ళ అన్న, వాళ్ళ కాక, వాళ్ళ మామ, వాళ్ళ చిచ్చ, వాళ్ళ బావ, వాళ్ళ బామ్మర్ది కాడికెళ్ళి అందరినీ కాకబట్టి ఈ కాల్లో ఈల్లో పట్టుకొని ఇన్ఫర్మేషన్ రాబట్టి మీ ముందు పెట్టబోతున్నా. అండ్ ఎవరెవరైతే ఆ జీడీకి పోయిర్రో వాళ్ళందరికీ ఇది కొంత యూజ్‌ఫుల్ టాపిక్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి హోప్ ఉంటది గదా! అంటే నేను సెలెక్ట్ అవ్వచ్చు, నేను సెలెక్ట్ కాకపోవచ్చు ఇట్లాంటియన్నీ ఉంటాయి గదా! అఫ్‌కోర్స్ నేను చెప్పినోళ్ళే సెలెక్ట్ అయిపోతారు. మిగతా వాళ్ళు కారు అని నేను చెప్పను. ఎందుకంటే నేను 'బిగ్ బాస్'ని గాదు, 'బిగ్ బాస్' సెలక్షన్ టీమ్‌ని గాదు కాబట్టి నాకు నాకు నా అనుభవం ఉన్నంత వరకి ఎవరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో చెప్తా. అండ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోర్రి. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ కాకపోతే అప్‌సెట్ కాకుర్రి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్ కాదు. వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. ఇది ఒక ఆపర్చునిటీ మాత్రమే. ఇది ఒక అవకాశం మాత్రమే. ఇది మాత్రమే అవకాశం. ఇది లేకపోతే ఖతం ఇక జీవితమే లేదని కాదు. నెక్స్ట్ సీజన్ ఉంటది. ఆ నెక్స్ట్ సీజన్ ఉంటది. అది కూడా చెప్తాను మీకు. ఒక అద్భుతమైన పాయింట్ చెప్తా. చలో బాగా సొల్లు చెప్పిన కదా ఇప్పటికే. చాలా చేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. పాతోళ్ళందరూ కూడా ఒక లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. నా పేరు సిరిపురం శ్రీనివాస్. నన్ను అందరూ ముద్దుగా సీను 65 అని పిలుస్తారు. షురూ. చలో 3వ తారీఖు ఉదయం 10 గంటల నుంచెళ్ళి ఈ కామన్ మ్యాన్ ఆడిషన్‌కి సెలెక్ట్ అయిన ఫస్ట్ రౌండ్‌లో ఏది వీడియోలు పంపించి వీడియోలలో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఫోన్‌లో జూమ్ కాల్‌లో ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఇంటర్వ్యూలు అసిస్టెంట్ డైరెక్టర్లు ఇంటర్వ్యూలు చేశారు కదా! ఒక మేడము, ఒక సారు ఆళ్ళిద్దరు ఇంటర్వ్యూలు చేసిర్రు మీ అందరిని. అదే కామన్ మ్యాన్‌గా అప్లై చేసినోళ్ళని జూమ్ కాల్‌కి. సో, ఆ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయినోళ్ళని వాళ్ళని అన్నపూర్ణ స్టూడియోకి రమ్మన్నారు. ఒక్కొక్కరికి ఒక టైమ్ స్లాట్ ఇచ్చిర్రు. అరే ఏందిరా ఒకడిని 10కి రమ్మన్నారు, ఒకడిని 11కి రమ్మన్నారు, ఒకడిని 12కి రమ్మన్నారు, ఒకడిని 2కి, ఒకడిని 5కి, ఒకడిని 10కి, ఒకడిని 11కి కూడా రమ్మన్నారు. ఏందిది రాత్రి దాకా 12 దాకా ఏంది కథ ఈ జాతర అని ఆ సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా పరిచయం అయ్యారు. అదేంది ఒక్కొక్కడికి ఒక టైమింగ్ చెప్తున్నారు ఈళ్ళు అని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా అప్లై చేసుకుని ఉంటారు కదా! వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా పరిచయం అయ్యి ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్ డిస్కషన్స్ మందకు మంద అందరిని ఒకటేసారి పిలిచి పెట్టకుండా చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, చాలా నిజం చెప్తున్నా బీబీ టీమ్‌కి ఈసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం. వాళ్ళు అన్ని పాయింట్స్‌ని కన్సిడర్ చేసుకున్నారు. ఇప్పటి వరకు బయట వినబడుతున్నాయి, కనబడుతున్నాయి, చూస్తున్నాయి ప్రతి పాయింట్‌ని కన్సిడర్ చేసుకున్నారు. దట్ వాస్ ద గ్రేట్‌నెస్. అండ్ చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్‌గా ప్రాసెస్ అనేది చేసిర్రు. అయితే ఈ ప్రాసెస్ అంతా చేసి ఫిల్టరేషన్ చేసి తీసుకున్నారు కదా! టోటల్‌గా వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని తెలుసా? 14,000 అప్లికేషన్‌లు మాత్రమే. 14,000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. అందులోంచి వాళ్ళు ఫస్ట్ రౌండ్‌లో ఫిల్టర్ చేసింది 200 మందిని. అసలు నిజం చెప్తున్నా ఆ 14,000 అప్లికేషన్స్‌ల చాలా వీడియోస్ చాలా వరస్ట్‌గా ఉన్నాయట. కొన్ని వీడియోస్ విపరీతంగా టెక్నాలజీ యూజ్ చేసి ఏఐలు యూజ్ చేసి ఏదేదో చేసి సినిమాటిక్‌గా తీసిరట. కొన్నైతే మొత్తం హీరో యొక్క స్టంట్లు గింట్లు చేస్తూ తీసిరట. అవన్నీ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చింది. ఒరేయ్ మిమ్మల్ని 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌కి సంబంధించినవి చేయిరంటే చిల్లర వీడియోలు చేసిర్రు, రీల్స్ వీడియోలు చేసిర్రు. నీ టాలెంట్ ఏందో చూపించండి అని 2 పాటలకి రీల్స్‌లో డాన్స్ చేసి పంపించినోళ్ళు కూడా ఉన్నారట. ఏది పోర్ట్రేట్ మోడ్‌లో చేసిర్రు, ఇష్టం ఉన్నట్టుగా చేసి పంపిరట. అసలు క్రింజ్ అంటే క్రింజ్ ఉందంట. 14,000 ఫిల్టర్ చేయడానికి వాళ్ళకి నరకం కనబడ్డదంట. అందులో నుంచి లక్షలొచ్చినాయి అనుకున్నాం కదా! లక్షలు కాదు జస్ట్ 14,000. ఆ వచ్చిన దాంట్లోకెళ్ళి 200 తీసిర్రు కదా! ఆ 200లలో మామూలు కంటెస్టెంట్లు కాదు. లిటరల్లీ అందులో కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. టీవీ యాక్టర్స్ ఉన్నారు. సినిమా యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా కామన్ మ్యాన్ కింద వీడియోస్ పంపి అప్లై చేసిర్రు. ఇది అద్భుతం. నేను మళ్ళీ చెప్తానా వాళ్ళంతా కూడా కామన్ మ్యాన్‌గా అప్లై చేశారు కాబట్టి వాళ్ళు కామన్ మ్యాన్సే. లేదు లేబర్ పని చేస్తేనే కామన్ మ్యాను, రోడ్డు పొంట తిరిగితేనే కామన్ మ్యాన్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే వాడు ఇదే ఫీల్డ్‌లో ఈ ఛాన్స్ కోసం
చాలా కష్టపడుతున్నాడు. అంటే నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇన్నేళ్లుగా ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నాడు. దేనికోసం? వాడిని వాడు ప్రూవ్ చేసుకోవడం కోసం బిల్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నాడబ్బా! ఆయన ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్పి దీనికి అప్లై చేసుకున్నాడు కామన్ మ్యాన్ కింద. నేనున్నా మ్యాన్ కింద అప్లై చేసుకున్నా అనుకో. ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' అనే షోకి నేను పోతే లైఫ్‌లో నాకొక స్టెప్ ఎక్కి నేను ముందుకు పోతానా? ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోతే ముందుకు పోతాడా? సాఫ్ట్‌వేర్ ఇంజినీరో లేదంటే ప్లంబర్ పని చేసుకునేటాయనో, ఒక ఎలక్ట్రీషియనో, ఒక అంటే వేరే వేరే వర్క్ చేసుకునేటోళ్ళో వచ్చిర్రు. ఇద్దరు పోయిర్రు. ఇద్దరు పోయిన తర్వాత అక్కడ ఎవరు ముందుకు పోతే 'బిగ్ బాస్'లోకి పోతే వాళ్ళ లైఫ్‌కి యూజ్ అయితది. లైఫ్‌కి ఎవరికి యూజ్ అయితది చెప్పండి? ఇప్పుడు నేను 'బిగ్ బాస్' పోయాననుకో, నెక్స్ట్ నేను సినిమా ఆర్టిస్ట్‌గా పోతా, కామెడియన్‌గా పోతా, ఇంకేదో అయితా. ఇఫ్ ఇన్ కేస్ ఒక ప్లంబర్ పోయిండనుకో, అది అయిపోయిన తర్వాత ఈ ఫేమ్‌ని పెట్టుకొని అతను ప్లంబింగ్ పని చేయలేడు, నార్మల్‌గా బతకలేడు. ఎటు కాకుండా పోతది ఆయన లైఫ్. అవునా కదా? ఇటువంటి సిచ్యువేషన్ వస్తది. సరే ఇది అనవసరమైన టాపిక్ చెప్తున్నా. చాలామంది అప్లై చేసుకున్నారు. అండ్ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమందికి 5,00,000 మంది ఫాలోవర్స్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్, కొంతమందికి 2,30,000 మంది, కొంతమందికి 2,56,000, కొంతమందికి 5,82,000, కొంతమందికి 30,000, 50,000, 3,00,000 ఇట్లా రకరకాల లక్షల ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిలున్నారు. వేలల్లో ఫాలోవర్స్ ఉన్న అబ్బాయిలున్నారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న డైరెక్టర్సు, ఆర్టిస్టు, రైటర్సు, అద్భుతమైన పర్సన్స్ ఈ లిస్ట్‌లో చాలామంది వచ్చారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇందులో సిద్దిపేట మోడలు, ఖమ్మం కోటేషు, ఆ బయట మల్టీ స్టార్ మదన ఏదో ఉంటదబ్బా అతని పేరు. అతను అట్లాంటోళ్ళు నిరాహార దీక్ష అని కూర్చున్నాడు చూడు. అట్లాంటోళ్ళు, పాదయాత్ర చేసినోళ్ళు, పాలబిడ్డలు, మట్టి బిడ్డలు, గొర్రె బిడ్డలు అని రకరకాల పేర్లతోటి ఈ రిక్వెస్ట్‌లు పెట్టిర్రు చూసారా? సో వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు ఇంతగనం నేనత్త అంటారు కదా అని వాళ్ళని తీసుకున్నారు. కావాలనే తీసుకున్నారు. సో వీళ్ళందరూ దాదాపు 100 మంది, దాదాపు 100 మంది నేను ఎందుకంటున్నా అంటే 90+ కంటెస్టెంట్స్ 3వ తారీఖు నాడు అన్నపూర్ణ స్టూడియోకి పోయారు. బ్యాచ్‌కి వాళ్ళు 10 మంది లేదంటే 11 మందిని మాత్రమే తీసుకున్నారు. ప్రతి బ్యాచ్‌కి బ్యాచ్ నెంబర్ 1, బ్యాచ్ నెంబర్ 2, బ్యాచ్ నెంబర్ 3, బ్యాచ్ నెంబర్ 9 వరకి ప్రతి బ్యాచ్‌కి 10 మంది నుంచి 11 మందిని మాత్రమే తీసుకున్నారు. అందులో కొంతమంది ఆ బ్యాచ్‌లలో రావాల్సిన వాళ్ళు రాలేదు. ఆబ్సెంట్ అయ్యారు. సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఉన్నారు అందులో. ఒక అమ్మాయి సోషల్ మీడియాలో అండ్ ఈ వెబ్ సిరీస్‌ల పరంగా చాలా ఫేమస్ అమ్మాయి. తను ఆబ్సెంట్ అయింది. రాలేదు. తనకి ఇంట్రెస్ట్ లేకనో లేదంటే ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్సో కానీ తను రాలేదు. సో అట్లా కొన్ని టీమ్స్‌లో ఒకరు ఇద్దరు రాకుండా ఉండడంతోటి కూడా వాళ్ళు టోటల్‌గా 90+ వరకి అయింది కౌంట్ అంతా. కొన్ని టీమ్స్‌లో 10 మంది, కొన్ని టీమ్స్‌లో 11 మంది. అయితే వీళ్ళకి రాంగానే ప్రతి బ్యాచ్‌కి వాళ్ళని తీసుకొని పోయి ఒక అగ్రీమెంట్ మీద సైన్ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళకి అగ్ని పరీక్ష అనే స్టిక్కర్ ఏసి లోపలికి పంపిర్రు. లోపలికి పంపిన తర్వాత అక్కడ వాళ్ళకి 10 మెంబర్స్‌కి గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క టాపిక్ ఇచ్చారు. టాపిక్స్ ఎట్లున్నాయంటే ఒక గ్రూప్‌కి మీరే బెస్ట్ కామనర్, వీళ్ళు మిగతా వాళ్ళు కామనర్‌కి సూట్ కారు అనడానికి కారణాలేంటి అని ఒక టీమ్‌కి ఇచ్చారు. ఒక టీమ్‌కి వచ్చేసి క్వెషనే ఇయ్యలే అసలు. ఒక టీమ్‌కి ఒక 10 మందికి 11 మంది ఉన్న బ్యాచ్‌కి క్వెషన్ కూడా ఇయ్యలే. మీలో మీరు మాట్లాడుకొని ఒక క్వెషన్ రైజ్ చేసుకొని దాని మీద గ్రూప్ డిస్కషన్ పెట్టుకోరని చెప్పారు. ఇంకొంతమందికి లివింగ్ రిలేషన్‌షిప్ బెటరా? మ్యారేజ్ అనేది బెటరా? ఈ రెండిట్లలో మీరు దేన్ని సమర్థిస్తారు? అని క్వెషన్ చేసి దాని మీద గ్రూప్ డిస్కషన్ పెట్టమన్నారు. మనం ఆల్రెడీ ఈ పాయింట్స్ చెప్పినాం. ఇట్లాంటివి ఉంటాయని చెప్పి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకొంతమందికి నామినేషన్స్, 'బిగ్ బాస్'లో నామినేషన్స్ అనే ప్రాసెస్ మీద మీ ఒపీనియన్ ఏంది డిస్కస్ చేయండి అన్నారు. ఇంకొంతమందికి సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ అనే దానిలో డిఫరెన్స్ ఏంది? అండ్ మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఏంటిది అని చెప్పి అడిగారు. ఇంకో బ్యాచ్‌కి అమ్మాయిలు, అబ్బాయిలు సమానమేనా కాదా అని అడిగారు. ఇంకో బ్యాచ్‌కి మీకు ఎవరు ఫేక్ అనిపిస్తున్నారు అని అడిగారు. అంటే మీ ఉన్న 10 మందిలో, 11 మందిలో ఎవరు మీకు ఫేక్ అనిపిస్తున్నారు అన్నారు. సో వీటి మీద వచ్చిన కామనర్సు కొట్లాట, తన్లాట, గుద్దులాట, గల్లలు పట్టుకునేదాకా పోయిన బ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అసలు ఎటువంటి లొల్లి లేదు, ఎటువంటి పాయింట్స్ లేదు, సల్లబడి సప్పబడిపోయిన బ్యాచ్‌లు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగ్ సెషన్‌లో జరిగిన కొన్ని బ్యాచ్‌లకి అద్భుతమైన ఫైటు, అసలు 'బిగ్ బాస్'ని మించి ఫైట్ జరిగింది. అదే ఈవినింగ్ బ్యాచ్‌లకి వచ్చేసరికి కూర్చుని అంటే మైండ్ సెట్ కూడా మనకి మార్నింగ్ ఉన్నంత అగ్రెసివ్‌గా ఈవినింగ్ ఉండదు కదా! చల్లబడి, సప్పబడి, మెల్లగా ఉంటది కదా! సో అక్కడ కూర్చుని డిస్కషన్ చేసుకునే సిట్యుయేషన్స్ జరిగినాయి. సో ఇప్పుడు వీళ్ళకి ఈ గ్రూప్ డిస్కషన్ జరిగినాయి కదా! ఇందులో కొంతమంది కావాలని అరిచి, కావాలని డ్రామా చేసి, కావాలని ఓవర్ యాక్షన్ చేసి, నేను మాస్క్ పెట్టుకునే ఉంటా, నేను మొత్తం నేనిక్కడ మాస్కే తీయ, నేను సక్కబోయి నాగార్జున గారి ముందే మొఖం చూపిత్తా, నేను తోపుని, నేను తురుముని, సామాన్యుల ఫేస్‌ని అని ఇట్లాంటి ఓవర్ మాటలు మాట్లాడినోళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొంతమంది చాలా నీట్‌గా, చాలా పద్ధతిగా మాట్లాడినోళ్ళు కూడా ఉన్నారు. అండ్ నిజం చెప్పాలంటే
మనుషుల్ని మాయ చేయగలిగే హిప్నాటిజం తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ప్రతి దగ్గర కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ ప్లే చేస్తురా, లేదంటే డమ్మీ క్యారెక్టర్ ప్లే చేస్తురా, కావాలని ఈ 10 నిమిషాలు 15 నిమిషాలు గట్టిగా ఫైర్ అవ్వడానికి ట్రై చేసి ఆ తర్వాత షోలోకి పోయిన తర్వాత సల్లబడి సప్పబడి 100 రోజులు ఉండాలంటే అదే ఫైర్ చూపిస్తాడా వీడు, లేదా వీడు నటిస్తున్నాడా నిజంగా ఉన్నాడా అని చెప్పి బాగా అబ్జర్వ్ చేసారు. అక్కడ ఒక ఇద్దరు జడ్జెస్ లాగా కూర్చొని, ఇద్దరు లేదంటే ముగ్గురు జడ్జెస్ లాగా కూర్చొని అక్కడ అబ్జర్వ్ చేసారు. మొత్తం బీబీ టీంలో మెయిన్ హెడ్స్ అక్కడ కూర్చున్నారు. దట్ వాజ్ ద వండర్. ఈ ఈ దీనికోసం కూడా అసిస్టెంట్ డైరెక్టర్లను వాళ్ళు వీళ్ళు కూర్చుని పెద్ద పెద్ద హెడ్స్ ఈ బీబీ షోకి సంబంధించిన మెయిన్ కంటెస్టెంట్స్ని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు అక్కడ కూర్చొని చూసారు. ఏదో అల్లాటప్పగా నడిపించేద్దాం అన్నట్టుగా చేయలే. చాలా చాలా సీరియస్గా కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద హెడ్స్ అక్కడ కూర్చున్నారు. మేడమ్స్ సార్స్ కూర్చొని వాళ్ళు నిజంగా కొంతమంది మాస్క్లు వేసుకుని వాళ్ళ ఐడెంటిటీ బయటకు పడకుండా వాళ్ళు ఎవరు ఆ జడ్జి స్థానంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ చూపించకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండి వీళ్ళని అబ్జర్వ్ చేస్తా కరెక్ట్ పర్సన్ ఎవడు అని కావాలని ట్రిగ్గర్ కూడా చేశారంట. ఈవెన్ వాళ్ళు ఇంట్రడక్షన్ తీసుకోవడానికి నీ పేరేంటిది, నీ బ్రీఫింగ్ చెప్పు, 20 సెకండ్లు ఇస్తున్నా 30 సెకండ్లు ఇస్తున్నా అని చెప్పి వాళ్ళని ఆడుకున్నారంట. ర్యాగ్ చేసినంత పని చేశారట, ఇరిటేట్ చేసిరట. ఏంది గింతేనా, స్పైసీగా చెప్పు కొంచెం, ఏంది అసలు మాల్ మసాలా లేదు, ఫైర్ లేదు, ఏం లేదు, గట్టిగా షౌట్ చేయి, మాట్లాడు, అజ్జే ఇజ్జే అనుకుంటూ వాళ్ళు అక్కడ ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో కొన్ని బ్యాచెస్కి వాళ్ళు అసలు గట్టిగా అరిచినోని తిట్టిరంట, కొన్ని బ్యాచెస్కి అరస్తలేవని చెప్పి తిట్టిరట. రకరకాలుగా చేసిరట. వాళ్ళు విచిత్రంగా చేసి అక్కడ ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఒరిజినాలిటీని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ ఉన్న టైంలో చాలా అద్భుతంగా జరిగిందట జీడీ ప్రాసెస్ అంతా కూడా. కొన్ని టీంలు అయితే అద్దరగొట్టినాయట. ఒక టీం మొత్తం దానిలో ఒక బ్యాచ్, ఆ బ్యాచ్లో 10 మందిలో 8 మంది పైగా ఫుల్ ఆన్ ఫైర్ ఉన్నారట. ఫుల్ ఆన్ ఫైర్ అద్భుతంగా. అసలు వాళ్ళు ఇస్తున్న ఫైర్కి వాళ్ళ బ్యాచ్లోనే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా తెలిసింది. మిగతా బ్యాచ్లలో 9 బ్యాచ్లలో బ్యాచ్కి ఒక ఇద్దరు యాక్టివ్గా ఉండడం, ఒక ఇద్దరు అద్భుతంగా మాట్లాడడం, పాయింట్స్ పెట్టడం. అండ్ బ్యాచ్కి ఇక్కడ బ్యాచ్లు ఎట్లా డివైడ్ చేసారో చెప్తా. బ్యాచ్లో 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఒక 3 లేదంటే 4 అమ్మాయిలు అండ్ ఒక ట్రాన్స్జెండర్, లేదంటే కొన్ని గ్రూపులలో కొన్ని బ్యాచ్లలో ఒక బైసెక్చువల్. అండ్ ఇందులో ఎంత ఫేమస్ ట్రాన్స్జెండర్స్ వచ్చారు తెలుసా? లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న ట్రాన్స్జెండర్స్ వచ్చారు. మిస్ ట్రాన్స్జెండర్, మిస్ యూనివర్స్ ట్రాన్స్జెండర్ అట్లాంటి అవార్డ్స్ తీసుకున్న తెలుగు వాళ్ళు కూడా వచ్చారు. అలాంటి రకరకాల ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి టాప్ ఆఫ్ ద టాప్ ట్రాన్స్జెండర్ ఎంపవర్మెంట్ కోసం పోరాటం చేసే ట్రాన్స్జెండర్స్ వచ్చారు. నేను పేర్లు చెప్తా, వాళ్ళ పేర్లు కూడా చెప్తా, నేను చెప్తున్నా. అట్లా ఈ ఒక బ్యాచ్ని అట్లా డిజైన్ చేశారు. అందులో బాయ్స్ కూడా కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీస్, కొంతమంది నార్మల్ వాళ్ళు, అమ్మాయిలు కూడా సోషల్ మీడియా సెలబ్రిటీస్, నార్మల్ వాళ్ళు. అండ్ ఇందులో కూడా అసలు ఎంత మిక్స్ అండ్ మ్యాచ్ చేశారంటే ఏజ్ గ్రూప్స్, ఒక దానిలో ఒక అంకుల్ని, ఇంకో దానిలో ఒక దొంగని, ఇంకో దానిలో ఒక సింగర్ని, ఇంకో అసలు రకరకాలుగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెట్టారు. సాలిడ్ అంటే సాలిడ్ ప్రిపరేషన్ అబ్బా, అంత ప్రిపేర్గా చేసారు. సో ఆ ఒక్కొక్క బ్యాచ్లో పోగానే ఈ జీడీ అవుతుంది కదా, జీడీ అయిపోయిన తర్వాత కూడా మామూలుగా విడిచిపెట్టలే. 2 గంటలు 3 గంటలు ఎగ్జామ్ రాయించారు వాళ్ళతోటి. ఎన్ని పేపర్లు తెలుసా? దాదాపు ఒక 50 పేపర్ల బుక్లెట్ ఇచ్చి, ఆ బుక్లెట్లు దగ్గర 200 క్వశ్చన్లు పెట్టి, 150 నుంచి 200 మధ్యలో క్వశ్చన్లు పెట్టి ఆ క్వశ్చన్లకు ఆన్సర్ రాయించారు. ఆ రాసడానికి అయిపోయింది వాళ్ళకి. ఎందుకంత రాయించారంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ బిగ్ బాస్ షో పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్టు, ఆ షోలో నీకు ఎవరు నచ్చిరు, ఎందుకు నచ్చిరు, ఎవరు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, ఆ షోలో నీకు ఏది ఇష్టమో, సో బిగ్ బాస్కి సంబంధించి ఒక బొమ్మేయి, నీ బొమ్మేయి, సార్ విచిత్రమైన క్వశ్చన్లు. నువ్వు వైల్డ్ కార్డ్గా రావాలంటే వస్తావా, నువ్వు ఏం చేస్తావు, అది చేస్తావా, ఇది చేస్తావా అని దగ్గర 150-200 క్వశ్చన్ల బుక్లెట్ ఇచ్చి అది ఫిల్ చేయించారు. ఒక్కొక్కటి రాయడానికి 2 గంటలు 3 గంటలు పట్టింది. అంతసేపు కూర్చొని రాశారు. అంతే జరిగింది. మామూలుగా తీసుకోవాలి. అగ్రిమెంట్లు, ఫుల్ ఆన్ అగ్రిమెంట్లు, ఫుల్ ఆన్ సైన్స్. మిమ్మల్ని ఇప్పుడైనా తీసుకుంటాం, తర్వాత అయినా తీసుకుంటాం, నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకుంటాం, మేము మిమ్మల్ని నచ్చితే తీసుకుంటాం బై అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా. ఈసారి సెలెక్ట్ అయ్యి ఈసారి అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఆ 40 మంది ఉంటారు చూడు, బీబీ అగ్ని పరీక్ష అనే షోకి పోయేటోళ్ళు, అక్కడ కనుక ఏమన్నా తేడా కొట్టి వాళ్ళు అక్కడ ఇబ్బంది అయ్యి బయటకు వచ్చేసినా కానీ వాళ్ళకి ఫర్దర్గా అంటే అక్కడ మంచి పేరు వచ్చి లాస్ట్ దాకా వచ్చి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నెక్స్ట్ సీజన్కి కూడా పోయే ఛాన్స్ ఉంది. సో బీ హోప్ఫుల్, అంటే హోప్ఫుల్గా ఉండుర్రి. ఇప్పుడు ఈ 100 మందిలో అంటే 90 నుంచి 100 మంది ఉన్నారు కదా, ఇందులో తీసే 40 మందిలో అప్పుడు ఎవరైతే 15 మంది సెలెక్ట్ అవుతారో లాస్ట్కి బీబీ అగ్ని పరీక్ష ఫైనల్ రౌండ్కి 15 మంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ కాకపోతే ఆ నెక్స్ట్ సీజన్లో కూడా ఛాన్స్ ఉంది. రైట్? సరే, ఎవరెవరు వచ్చిర్రు, ఏంది కదా? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కొంతమంది వచ్చారని చెప్పిన కదా. అంకితా నాయుడు మీ అందరికీ తెలుసు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, హ్యాపీ ఫ్యామిలీ లెక్కుండే. కట్ చేస్తే ఆ అమ్మాయి అదే ఆ ట్రాన్స్జెండర్ అమ్మాయిని వదిలేసిండు, అంకితా నాయుడిని వదిలేస్తే అదంతా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ మధ్య చూడడానికి కొంచెం సాయి ప్రియాంక సింగ్ లాగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆ తర్వాత మారింది, ఆ తర్వాత జాలైంది, ఆపరేషన్ చేయించుకుంది. సో తను అంకితా నాయుడు చాలా ఫేమస్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో బాగా ఫేమ్ అయింది ఆ మధ్య.
తనకి 3,00,000 చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. యూట్యూబ్‌లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు. సో, సోషల్ మీడియా సెలబ్రిటీ. తనుంది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి. అండ్ హన్నా అఫీషియల్ అని తను ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఏదో మిస్ ట్రాన్స్‌జెండర్ యూనివర్సా, మిస్ యూనివర్స్ ట్రాన్స్‌జెండర్ సంథింగ్ ఏదో ఒక అవార్డ్ ఏదో తీసుకుంది తను. హన్నా అఫీషియల్ అని ఉంటది. సో, తనుంది. అండ్ చంద్రముఖి గారు అని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం పోరాటం చేసే ఒక ట్రాన్స్‌జెండర్ వుమెన్. చాలా ఫేమస్. యూట్యూబ్‌లలో కూడా చాలా సార్లు కనబడతా ఉంటది. అండ్ మనకి కూడా 'బిగ్ బాస్‌లో' నెక్స్ట్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి చంద్రముఖి గారిని తీసుకుంటే బాగుంటుందని చెప్పి చాలా సార్లు మనకి వినబడతా ఉంటది. సో, డీసెంట్‌గా మాట్లాడతారు. డిగ్నిటీగా మాట్లాడుతూ ఉంటారు. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఆమె కూడా వచ్చారు. సో, ఇంకొక బైసెక్సువల్, ఆయన పేరు నాకు తెలవదు. సో, ఆయనొచ్చిండు. సో, అట్లా ప్రతి టీమ్‌కి ఒక ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చిర్రు. వీళ్ళు బాగా ఫేమస్. మిగతా వాళ్ళు ఫేమస్ కాదు. సో, వాళ్ళు నార్మల్ లైఫ్ నుంచి వచ్చిన ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉన్నారు. సో, అందరి పేర్లు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు. వీళ్ళైతే ఫేమస్ ట్రాన్స్‌జెండర్స్ మనందరికీ తెలుసు. నేను ఈడ ఫోటోలేసి కూడా చూపిస్తా. సో, వాళ్ళందరిట్లల్లో ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఖచ్చితంగా ఈ సీజన్‌లో కామన్ మ్యాన్స్ కేటగిరీ నుంచి ఒక ట్రాన్స్‌జెండర్ ఉండబోతుంది. అండ్ మీకు అదృష్టం ఉంటే ఈ సీజన్‌లో 9:9 కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే కామన్ మ్యాన్ 9 మెంబర్స్, సెలబ్రిటీస్ 9 మెంబర్స్, సినిమా యాక్టర్స్ వాళ్ళంతా సినిమా యాక్టర్స్ ఉండబోతున్నారు. 9:9 పెడితే. ఇది ఎప్పటినుంచో ఫస్ట్ నుంచి ఉన్న థాట్ బీబీ టీమ్‌కి. సో, 9:9 పెడితే గనుక అది ఖచ్చితంగా ఆ 9 మెంబర్స్ సినిమా సెలబ్రిటీస్, 9 మెంబర్స్ ఇక్కడ సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, కామన్ మ్యాన్స్, సాఫ్ట్‌వేర్లు ఇట్లా రకరకాలుగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీకు ఒక విషయం చెప్తా. ఒక బ్యాచ్‌లో ఒక దొంగ కూడా వచ్చిండు. ఆయన మీద 6 కేసెస్ ఉన్నాయంట. సో, అతను కూడా వచ్చిండు. ఒక దొంగ కూడా వచ్చిండు. మీ ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి అన్నప్పుడు అతను నేను దొంగనని చెప్పిండంట. సో, లైక్ దట్ అట్లా డిఫరెంట్ పర్సన్స్‌ని తీసుకున్నారు. రైట్. ఇక సాఫ్ట్‌వేర్ వాళ్ళు, యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత ఒక మోడల్ ఫారిన్ నుంచి వచ్చింది. కానీ మరి తను సెలెక్ట్ అయిద్దా కాదా చూడాలి. నేను తనని రివీల్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే తను మోడలింగ్ ప్రొఫెషన్‌లోనే ఉండి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే ఉంటే గనుక ఖచ్చితంగా రివీల్ చేసేటోడిని. కానీ తను వేరే అంటే తన లైఫ్ అదంతా వేరే గోల్‌లో పోతుంది కాబట్టి తను ఈ షో కానీ ఆ అమ్మాయి ఈ షో కోసం ఫారిన్ నుండి ఇండియాకి వచ్చింది. హోప్ ఫర్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం మన తరపున. ఇంతకుముందు నేను సాఫ్ట్‌వేర్ అన్నా కదా! ఈ సెలెక్ట్ అయినోళ్ళల్లో 100 మందిలో దగ్గర 20, 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారంట. అంటే సోషల్ మీడియా సెలబ్రిటీస్ వీళ్ళు కాకుండా సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఉన్నారు బాగా మంది. వాళ్ళంతా సామాన్యులు ఎట్లయితారబ్బా! వాళ్ళంతా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. లచ్చల జీతాలు ఆళ్ళకి. ఊరికే అంటున్నా. సామాన్యులే, అందరూ సామాన్యులే. రైట్. ఇంకొక కేటగిరీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళేందంటే పల్లవి ప్రశాంత్ కేటగిరీ అని చెప్పాలి. అన్నా నేను రైతు బిడ్డనన్నా అని అన్నట్టుగా ఒక సాఫ్ట్‌వేర్ బిడ్డనని, ఒకడు కూలీ బిడ్డ అని, ఒకడు పాల బిడ్డ అని రకరకాల పేర్లు పెట్టుకొని వాళ్ళంతా కూడా 'బిగ్ బాస్' మీద దండయాత్ర చేస్తా ఉంటారు చూడు. అటువంటి బ్యాచ్‌ని చూస్తే మనం క్రింజ్ అని అంటుంటాం. కానీ అందులో దాదాపు ఎవరైతే బయట క్రింజ్ చేస్తున్నారో ఆ క్రింజ్ బ్యాచ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసిర్రు. లైక్ అంటే మనం క్రింజ్ అంటున్నాం కానీ బీబీ టీమ్ సెలెక్ట్ చేసింది వాళ్ళని ఎలా యూజ్ చేసుకుంటారు? బీబీ అగ్ని పరీక్ష వరకు యూజ్ చేస్తారా? అంటే ఎప్పుడైనా క్రింజ్ ఉంటేనే యాక్చువల్‌గా రియలిస్టిక్ లేదంటే మంచి వాళ్ళకి ఏమైనా బాగా షైన్ అయిద్దని ఆలోచించారా? లేదంటే క్రింజ్ కంటెస్టెంట్లు అంటే జనాలకు ఇంట్రెస్టే కదా! కాబట్టి తీసుకుందాం అని అనుకుంటున్నారో తెలవదు గానీ క్రింజ్ బ్యాచ్‌ని మొత్తం సెలెక్ట్ చేసిర్రు. లైక్ ఉత్తర ప్రశాంత్ అని ఒకతను ఉంటాడు. నేను ఇక్కడ ఫోటో ఏస్తా. ఇతను మీకు తెలిసే ఉంటది. ఈ బిర్యానీల దగ్గరికి పోయి అన్నా అని చెప్పి థియేటర్ల దగ్గర రకరకాలుగా కొంచెం ఏదో మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ లాగా యాక్ట్ చేస్తూ ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు ఉత్తర ప్రకాష్ అని. ఫాలోవర్స్ ఉంటారు అబ్బా వీళ్ళకి. ఉత్తర ప్రకాష్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1,74,000 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ సిద్దిపేట మోడల్‌కి 82.5K 83,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు దగ్గర. అండ్ ఈ కూలి బిడ్డ అని బయట టెంట్ వేసుకొని నేను నిరాహార దీక్ష చేస్తున్నా అని చెప్పి అదే మినిమం డిగ్రీ ఉండాలి ఇవన్నీ అర్థం చేసుకోవాలి కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదని డైలాగ్ కొట్టిన అతను ఉన్నాడు కదా ఇక్కడ ఫోటో ఇస్తా చూడురి. సో అతన్ని కూడా సెలెక్ట్ చేశారు. అండ్ ఖమ్మం కోటేష్ అంటే పాదయాత్ర చేసింది కదా 250 కిలోమీటర్ పాదయాత్ర చేస్తానని అని చెప్పి ఖమ్మం నుంచి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు. మొన్ననే రీచ్ అయినా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టిండు కదా. మనోడు కూడా ఫాలోవర్స్ కంటే వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఫాలోవర్స్ 9K 10K ఫాలోవర్స్ ఉంటారు కానీ వ్యూస్ మాత్రం గట్టిగా ఉంటాయి. సో సేమ్ ఈ పల్లవి ప్రశాంత్ కేటగిరీలో వస్తూ ఉంటాడు. సో మనోడిని కూడా సెలెక్ట్ చేశారు పాదయాత్ర కింద. ఎందుకు పాదయాత్ర చేసినావు ఎందుకు ఇది అది ఇది అని చెప్పి ఆయన కూడా క్వశ్చన్ చేశారు. ఇట్లా మనం క్రింజ్ అని ఫీల్ అయ్యే చాలామంది పర్సన్స్ని ఈ సెలక్షన్స్లో సెలెక్ట్ చేశారు. మరి వాళ్ళని నెక్స్ట్ రౌండ్కి తీసుకుంటారా తీసుకోరా అనేది బిగ్ బాస్ ఇష్టం. కాకపోతే వీళ్ళంతా ఉన్నారు. ఇంకా చాలామంది మనం క్రింజ్ అని ఫీల్ అయ్యే చాలామంది అక్కడ కనిపించారు, వినిపించారు, ఆ పేర్లు వినబడ్డాయి. అండ్ ఇక మనకి చాలా రోజుల నుంచి వినబడుతున్న సయ్యద్ రోహన్ అబు ఈయన మోడల్. ఇతన్ని కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో పిలిచారు. గ్రూప్ డిస్కషన్ పోయింది బాగానే మాట్లాడినట. సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సయ్యద్ రోహన్ అబు.
అండ్ సింగర్ శ్రీతేజ పేరు కూడా మనకి చాలా రోజుల నుంచి కూడా సింగర్ కేటగిరీలో తీసుకుంటారు అని అన్నారు కదా. సింగర్ శ్రీతేజ అని కూడా కామన్ మ్యాన్ కింద పిలిచిర్రు. సో మనోడు కూడా ఏంది ఈ జీడీలో పార్టిసిపేట్ చేసిండు, హీస్ బెస్ట్ ఇచ్చిండు. అంటే ఇట్లా వీళ్ళంతా కూడా కొంత ఇదే ఫీల్డ్లో ఈ కళారంగంలో ఉన్నోళ్ళబ్బా, వీళ్ళంతా కూడా అంతో ఇంతో మాట్లాడగలిగేటోళ్ళు, సింగర్లు, డాన్సర్లు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియా స్టార్స్ అయితే కొంతమంది ఉన్నారు. మను మల్లీశ్వరి 2,29,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. యశ్వి శ్రీనివాస్ సంథింగ్ ఏదో ఉంది, యశ్వి శ్రీనివాస్, ఆమెకు 1,61,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ శ్రీతేజకు 7K ఫాలోవర్స్ ఏమో ఉన్నట్టున్నారు. అండ్ మైను అని ఒక మెంటలిస్ట్, తనకు ఒక 20,000 మంది ఫాలో ఉన్నారు. ఇట్లాంటి కళారంగానికి సంబంధించిన వాళ్ళు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, డాన్సర్సు అండ్ మెజిషియన్స్, సింగర్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేశారు. అండ్ బిగ్ బాస్ టీమ్కి ఎప్పటి నుంచో ఒక మెంటలిస్ట్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుపోవాలన్న ఆలోచనతో ఉంది. అండ్ ఈ సీజన్ కాదు, పోయిన సీజన్, అంతకుపోయిన సీజన్లో కూడా వేరే మెంటలిస్ట్ని వీళ్ళు దాదాపు కన్ఫర్మ్ చేసినంత పని చేశారు. కానీ ఇప్పుడు ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో ఇలాంటి వాళ్ళని కూడా పంపించడానికి ఛాన్స్ ఉంది. ఇక సోషల్ మీడియా నుంచి ఇంకొక ఫేమస్ పర్సనాలిటీ సాధనా నాయుడు, 5,82,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి తనను కూడా సెలెక్ట్ చేసిర్రు. ఆమె గ్రూప్ డిస్కషన్ ఎట్లా చేసినా కానీ కొంత ఎంకరేజ్ చేసేటట్టే ఉన్నారు, ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం తను కూడా సూటబుల్ కంటెస్టెంట్. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో అన్ని రకాల పర్సన్స్ కావాలి, కొంత గ్లామర్ కూడా యాడ్ కావాలి, కాబట్టి అట్లాంటి వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సామాన్యుల కేటగిరీలో కింద కూడా గ్లామర్ ఉన్న అమ్మాయిల్ని తీసుకునే ఛాన్స్ ఉంది. యాక్టర్ నితిన్ అని ఒక యాక్టర్ వచ్చిండు. మనోడు వెబ్ సిరీస్లు అవి చేస్తూ ఉంటాడు, టీవీ ఛానల్స్లో కూడా వర్క్ చేస్తాడు. మేబీ సెలెక్ట్ అయితే తను కూడా సెలెక్ట్ అవ్వచ్చు. జీడీ బాగా పర్ఫామ్ చేసిందని ఇన్ఫర్మేషన్. అనుష రత్నం అని ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, 2,78,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళే కాకుండా కలికి అని ఒక అమ్మాయి, ఆమెకి మిస్ తెలంగాణ అవార్డు ఏదో వచ్చింది. సో ఆమె అండ్ సమీర్ అని ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు, అట్నే శ్రీనివాస్ అని ఒక ఐటీ ఎంప్లాయీ, ఇట్లాంటి వీళ్ళంతా కూడా బాగానే పర్ఫామ్ చేసారు అని ఇన్ఫర్మేషన్. మేబీ వీళ్ళు ఉండే ఛాన్స్ వెరీ హై. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉండే ఛాన్స్ వెరీ హై. వీళ్ళ పేర్లు మనకి వినబడ్డాయి అంటేనే వాళ్ళు గ్రూప్ డిస్కషన్లో ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఒక 22 పేర్లు ఉంటాయి కదా, వీళ్ళందరూ నెక్స్ట్ రౌండ్లో అంటే 40 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు కదా, అందులో ఉండే ఛాన్స్ వెరీ హై. మీరు సింపుల్గా లెక్కేసుకోరి, ఈచ్ బ్యాచ్లో ఒక ముగ్గురిని తీసుకున్నా కానీ 9 మూలు 27 అవుతుంది, నలుగురిని తీసుకుంటే 36 అవుతుంది. కాబట్టి మేబీ ఒక బ్యాచ్ నుంచి 10 మంది నుంచి నలుగురిని తీసుకునే ఛాన్స్ ఉంది నెక్స్ట్ రౌండ్కి. ఆ తర్వాత రౌండ్లో మళ్ళీ ఫిల్టర్ చేస్తారు, కానీ ఈ నెక్స్ట్ రౌండ్కి అయితే ఈజీగా ఒక బ్యాచ్ నుంచి 9 సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లని కూడా కాదు, ఒక బ్యాచ్ నుంచి కంప్లీట్గా 9 మందో 8 మందో సెలెక్ట్ అయ్యి ఇంకో బ్యాచ్లో 2-3 సెలెక్ట్ అయినా కానీ అక్కడికి అవుతుంది. కాబట్టి చెప్తానా, ఎవరెవరైతే యాక్టివ్గా వాళ్ళ వాయిస్ అవుట్ చేస్తా వాళ్ళంటే ఏందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ రౌండ్కి ఛాన్స్ ఉంది. 40 మందికి హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మనకి ముందే షూటింగ్ అయిపోతుంది. రేపు ఎల్లుండిలో మీకు మెయిల్స్ వస్తాయి, కన్ఫర్మేషన్ మెయిల్స్ రేపు ఎల్లుండిట్లల్లో. లేదంటే ఈరోజు కూడా రావచ్చు, ఈ వీడియో చూసే టైంకి మీకు మెయిల్ కూడా రావచ్చు. మీకు మెయిల్ వచ్చిందంటే మీరు నెక్స్ట్ రౌండ్కి పోతారు. ఆ నెక్స్ట్ రౌండ్లో కూడా సెలెక్ట్ అయితే ఆ తర్వాత రౌండ్లో లాస్ట్ ఫైనల్ ఓటింగ్ అదంతా కథకారకానే ఉంటుంది. సో ఇప్పుడే కాదు, ముందుంది ముసల పండగ. ఇప్పుడు సెలెక్ట్ కాగానే జబ్బలు జరుచుకోకుర్రి. ఇప్పుడే అంతా నేను అయిపోయింది, నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఫీల్ కాకుర్రి, ఇంకా చాలా ఉంది కథ. ఓకేనా? ఇది ఈ వీడియోకి నేను ఇస్తున్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ ఇప్పటి వరకు మీరు ఎవరి దగ్గర వినకపోతే కనుక, నచ్చితే కనుక ఒక లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. సో మన కష్టానికి ఖచ్చితంగా మీరు లైక్ కొడతారు అనుకుంటున్నా. కొట్టే ప్రయత్నం చేయరు. మినిమం ఒక 3,000 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తాను, చేసే ప్రయత్నం చేయరు. సరేనా? ఉంటాం మళ్ళా. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu65 సైనింగ్ ఆఫ్.